మాట వెండి, మౌనం బంగారం అన్నారు. ప్రతి మనిషి జీవితంలో మాటకు ఎంత శక్తి ఉన్నదో మౌనానికి కూడా అంతే శక్తి ఉన్నది. ప్రతి సందర్భంలో మాట్లాడటము జ్ఞానం అనిపించుకోతగదు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మాట మనిషిని గాయపరచగలదు, మాట మనిషిని స్వస్థపరచగలదు, మాట మనిషిని ఓడించగలదు, మాట మనిషిని గెలిపించగలదు, మాట బంధాలను కలపగలదు, మాట బంధాలను విడదీయగలదు. కనుక మనిషి మాటకు అంత శక్తి ఉన్నది. అన్యాయాన్ని ఎదుర్కోవచ్చిన సమయంలో, ఇతరులకు సహాయం చేయవలసిన సమయంలో మౌనంగా ఉండటం దోషమే కాదు, నేరము కూడా. అన్యాయాన్ని ఎదుర్కోవలసిన సందర్భంలో మాట్లాడి తీరాల, మౌనంగా ఉండడం తగదు. కోపం వచ్చినప్పుడు, ఎదుటి వారు మెచ్చుకుంటారని తెలుసుకున్నప్పుడు మౌనమే మిన్న. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం పిరికితనం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం మూర్ఖత్వం. కాబట్టి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అని తెలుసుకోవటంలోనే విజయం దాగి ఉన్నది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, మీ మాట అవునంటే అవును కానీ కాదంటే కాదు అని ఉండాలి. అంతకు మించిన మాటలు దుష్టుని నోటి నుండి వెలువడిన మాటలే అంటారు. కనుక ప్రియ స్నేహితులారా, మన మాటను బట్టి మన వ్యక్తిత్వం ఏమిటో బయటపడుతుంది. మౌనంగా ఉండే చోట మౌనంగా ఉందాం, మాట్లాడాల్సిన చోట మాట్లాడుదాం. దేవుడు మనను దీవించి కాపాడునుగాక. ఆమేన్.